హాయ్ అండి, వెల్కమ్ టు అపర్ణాస్ తెలుగు హోమ్. ఈరోజు మనం దొండకాయ మసాలా కుర్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా దీనికోసం బాణీలో ఒక 2 స్పూన్స్ వరకు పల్లీలు వేసుకొని వేయించేసుకోవాలి. ఇవి దోరగా వేగేంత వరకు వేయించేసుకోవాలి. ఇవన్నీ మనము మసాలా కోసము ప్రిపేర్ చేసుకుంటున్నాము. పల్లీలని ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించేసి ప్లేట్లోకి టర్న్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 1 స్పూన్ వరకు ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. ఇది వేయడం వల్లనే మనకి మసాలా అనేది బాగా వస్తుంది. దీంట్లోకి 1 స్పూన్ వరకు జీరా కూడా వేసుకోవాలి. ధనియా పౌడరు, ధనియాలు మరియు జీరా వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇందులోకి ఒక 5-6 ఎండుమిర్చిని కూడా వేసి వేయించితే మనకి ఫ్లేవర్ అనేది బాగా ఉంటుంది. తర్వాత ఇవన్నీ వేసాక ప్యాన్ లోపల కొద్దిగా ఆయిల్ వేసేసి ఒక 2 ఆనియన్స్ని పెద్ద పెద్దగా కట్ చేసి ఇలా వేసుకోవాలి. దీంట్లోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ముద్ద వేసేసుకోవాలి. చింతపండు వేయడం వల్ల మనకి గ్రేవీ అనేది కొంచెం పుల్లగా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు వీటన్నింటినీ ఫస్ట్ వేయించుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ పొడి వాటిని ముందుగా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. దీంట్లోనే మనము 2 స్పూన్స్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేయడం వల్ల మనము ఇంకా కర్రీలో వేసుకోవాల్సిన పని ఉండదు. అలాగే 2 స్పూన్స్ వరకు కారం కూడా వేసుకొని 2 లవంగాలు, 2 ఇలాచీలు వేసుకొని వీటన్నింటినీ ఒక్కసారిగా మిక్సీ చేసుకోవాలి. ఇవి ఇలాచీలు, లవంగాలు అనేది మనము వేయించుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చండి. నేను మిక్సీ పట్టేటప్పుడు వేస్తున్నాను. అలాగే 1/2 స్పూన్ వరకు పసుపు వేసి వీటన్నింటినీ మిక్సీ పట్టి కొద్దిగా మెత్తగా అయ్యాక దాంట్లోకి మనము వేయించి పెట్టుకున్నటువంటి ఆనియన్ని వేసి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. దీంట్లోకి వెల్లుల్లి రెబ్బలు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఒక బాణల్లో ఆయిల్ వేసేసుకొని 2 స్పూన్ల వరకు మనము నిలువుగా కట్ చేసినటువంటి దొండకాయ ముక్కల్ని వేయించేసుకోవాలి. దొండకాయ ముక్కలు కుర్మాకి ఇలా కట్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇవన్నీ దూరగా వేగేంత వరకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. దీంట్లోకి ఒక 1/2 స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేయడం వల్ల దొండకాయ ముక్కలు కలర్ అనేది బాగా వస్తుంది. మనం ముందుగా మసాలాలో పసుపు యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొద్దిగా వేస్తే సరిపోతుంది. ఇప్పుడు దొండకాయ ముక్కలన్నీ వేగిపోయాక మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి కుర్మా పేస్ట్ని వేసుకొని కర్రీని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి చాలా మంచిగా కుక్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత దీంట్లోకి కొంచెం గ్రేవీ అనేది బాగా చిక్కగా ఉండకుండా పల్చగా అవ్వడానికి కొన్ని వాటర్ యాడ్ చేసేసి ఉడికించుకుంటే సరిపోతుంది. ఇది ఉడికిపోయాక దీంట్లోకి 1 స్పూన్ వరకు కసూరి మేతి వేసుకోవాలి. ఇది వేయడం వల్ల కుర్మా అనేది చాలా ఫ్లేవర్డ్గా టేస్టీగా వస్తుంది. కసూరి మేతి వేసాక ఒక 5 మినిట్స్ పాటు స్టవ్ని అలాగే ఉంచేసి ఉడికించుకుంటే మన దొండకాయ కుర్మా అనేది రెడీ అయిపోతుంది. ఇది అన్నంలోకి కానీ, రొట్టెలోకి కానీ, లేదా బగారా రైస్లోకి, బిర్యానీలోకి చాలా బాగా సెట్ అవుతుంది. చూడండి, పైనంతా ఆరి పేరుకుంది కాబట్టి మన కర్రీ అనేది ప్రిపేర్ అయ్యింది, రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్స్ టు అపర్ణాస్ తెలుగు హోమ్.